శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది వచ్చున్నారు. థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఇనిషియేటివ్, ఇంత థాట్ని ఇనిషియేటివ్గా తీసుకొని స్టేజ్ పైన ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ స్టేజ్ పైన చూడడం. చెన్నై లవ్ స్టోరీ గురించి నేను చాలా సందర్భాల్లో లాస్ట్ టైం చెప్పాను. ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నేను కూడా అందరిలానే వెయిట్ చేస్తున్నాను. నేను సార్ వాళ్ళని అదే అడుగుతున్నాను, ఇంకా లేట్ చేయొద్దండి, తొందరగా సినిమా వేసేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ సినిమా ఏం జరుగుతుందని. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలి. పాండిచ్చేరిలో 7:30కి అనుకుంటా ఒక బ్యూటిఫుల్ టెంపుల్. ఆ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ రోజు సెట్కి వచ్చినట్టే ఆ రోజు సెట్కి వచ్చాం. రవెన్న సీన్ పేపర్ తీసుకొచ్చాడు. సీన్ చెప్తున్నాడు. ఎందుకో తెలియలే, సీన్ చెప్తున్నప్పుడు చెప్తున్న రవణ కళ్ళలో నీళ్ళున్నాయి, గౌరీ కళ్ళలో నీళ్ళున్నాయి, నా కళ్ళలో నీళ్ళున్నాయి. ఒక వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఒక టెంపుల్లో కూర్చొని తను నరేషన్ ఇస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాకు ఎలా అయితే కలిగిందో, మీకు ఈరోజు సాంగ్లో పడిన ఫస్ట్ విజువల్ ఏదైతే టెంపుల్ దగ్గర విజువల్ పడింది కదా, నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో చెప్తున్నాను. ఆ సీన్ అన్నది ఐకానిక్ సీనిక్గా తెలుగు సినిమాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అది షూట్ చేసేటప్పుడు రవీన్నకి చెప్పాను. నాకు సార్ వాళ్ళు చూసినప్పుడు కూడా చెప్పారు అదే విషయం, చాలా బాగా వచ్చిందని. మణిశర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. వదలనే పాట కానీ, గుర్తుందా గుర్తుందా పాట కానీ, నెక్స్ట్ వచ్చే మన పాట కానీ అన్నీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని పాటలు. ఈ పాట ఇప్పుడు ఏదైతే విన్నారో ఈ పాట ఖచ్చితంగా మీకు ఇప్పుడు చాలా బాగా నచ్చుతుంది. సినిమా చూసి మళ్ళీ బయటకు వస్తారు కదా, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటల గురించి కానీ, చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి కానీ తలుచుకున్నప్పుడు ఫస్ట్ మీకు వదలనే వదలనే అన్నది హాంట్ చేస్తూనే ఉంటుంది చాలా రోజుల వరకు. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్ అండ్ ఎంజాయ్ ద సాంగ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్ గారికి, ఇంత మంచి లిరిక్స్ రాసిన అనంత్ శ్రీరామ్ గారికి, అలాగే సింగర్ జావేద్ అలీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంగ్ చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాం. నేను రవీన్న ఫస్ట్ టైం వినిపించినప్పుడు సాంగ్ చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ఇంకా సేమ్ ఫీల్స్ అది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నిజంగా నాకు ఇవాళ చాలా 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 సంతోషంగా ఉంది. మా గుర్తుంగా సాంగ్ లాంచ్ ఈవెంట్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం అదే మొదటిసారి. సో ఆ ఈవెంట్లో మా సినిమా గురించి, మిగతా విషయాల గురించి మాట్లాడుకున్నాం. బట్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ ఇస్ ఓన్లీ టు సెలబ్రేట్ ది వన్ అండ్ ఓన్లీ ది మణిశర్మ గారు. ఇట్స్ ఓన్లీ టు సెలబ్రేట్ హిజ్ లెగసీ అండ్ టాలెంట్. సార్, మీ పేర్లానే మా సినిమాకి దొరికిన ఒక అరుదైన మణి మీరు. మీరు లాస్ట్ టైమే చెప్పొద్దన్నారు, థ్యాంక్స్ ఎందుకమ్మా, మన సినిమాకి మనకు థ్యాంక్స్ ఏంటని. బట్ నేను ప్రతి ఈవెంట్లో చెప్తూనే ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీకి పరిచయం నాకు సంగీతంతోనే జరిగింది. ఐ వాజ్ అన్ ఆస్పైరింగ్ సింగర్. సో వెళ్ళిన ప్రతి కాంపిటీషన్కి ఫీమేల్ సోలో డ్యూయట్ అనగానే నేను వెళ్ళి పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి అని మొదలుపెట్టేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీలో ఉంటూ ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. అప్పుడు పరోక్షంగా ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక మ్యూజిక్ లవర్గా ఒక మ్యూజికలీ డ్రివెన్ ఫిలింలో నాకు ఇంత పెద్ద పాత్రని, ఇంత గొప్ప పాత్రని ఇచ్చినందుకు ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు, ఎస్కే గారు, ధీరజ్ గారు, అండ్ మై వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. సో ఒక మ్యూజిక్ లవర్గా ఇంతమంది మ్యూజిషియన్స్తో స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. రైట్ ఫ్రమ్ మాధవపతి సురేష్ గారు, కిరణ్ గారు, కళ్యాణ్ మాలిక్ గారు, హీ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు ద ఇండస్ట్రీ విత్ నన్ను ఫస్ట్ పాట తనే పాడించారు. సో మీ అందరినీ ఈ స్టేజ్ మీద కలుసుకోవడం అండ్ మీ అందరి ప్రేమ ద్వారానే మీరందరూ మణి గారికి కూడా యూ కమ్ టు ఎంకరేజ్ అండ్ బీ విత్ అస్ విత్ స్పిరిట్. సో థ్యాంక్ యూ సో మచ్. మా వదలనే పాటని మీ చేతిలో హ్యాపీగా వదిలేస్తున్నాం. ఈ పాట మిమ్మల్ని ఇప్పట్లో వదలదు, దట్స్ మై ప్రామిస్. సో మీ చెన్నై లవ్ స్టోరీ సినిమాని ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. నేను బేబీ సినిమా చూసినప్పటి నుంచి కూడా, తీసింది ఒక్క సినిమా అయినా కానీ, అంటే అది రెండో సినిమాగా బేబీ,
అంతకు ముందర అది నేను చూడలేదు, బట్ నేను చూసింది బేబీ. బట్ ఆ ఒక్క సినిమాతో నేను సాయి తేజస్కి ఉన్న ఫ్యాన్స్లో నేను కూడా ఒకనని చెప్తున్నాను. సో ఈ ఈ సాంగ్ విజువల్స్ చూసిన తర్వాత కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది. చాలా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పి అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ మా ఫ్రెండ్ మణి చేసిన పాట చాలా హాంటింగ్గా ఉంది. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఇది ఈ పాటలో ఇంకెన్ని పాటలు ఉంటాయి మొత్తం అన్నీ? ఇంకా 7 సాంగ్స్. సో 7 సాంగ్స్ ఒక లవ్ స్టోరీలో అంటే చెప్పట్లేదు, బ్లాక్ బస్టర్ అని అర్థమవుతుంది. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే మ్యూజిక్. ఆ మ్యూజిక్ చాలా చక్కగా కుదురుతూ ఉంది. అండ్ ఫేసెస్ ఆ హీరో హీరోయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ. ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ. అండ్ ఈ ప్రిటెక్స్ట్తో ఇక్కడ నాకు ఒక సర్ప్రైజ్. మన మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరినీ కూడా, పాత ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక ఒక వేదిక మీద కలవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇట్లా మళ్ళీ మళ్ళీ అందరూ కలుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పెద్ద ఫ్యాన్. ఐ థింక్ ఏదో ఒక రోజు నా కెరియర్లో మీ అందరితో ఒక గొప్ప పాటలు చేయించుకునే అవకాశం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అంటే నేను డైరెక్షన్ చేసిన కానీ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా అనొచ్చు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మణి సార్ కోసం మీ అందరు ఇలా రావటం లైక్ థ్యాంక్ యూ. లైక్ స్టేజ్ ఒక నిండుదనంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు ఒకటి చెప్దామని క్లారిటీగా. సో నేను ఫస్ట్ టైం మణి శర్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు గేటు తెరుచుకొని లోపలికి వెళ్తే ఒక బెంచ్ కార్ ఉన్నిందనమాట. ఈ కార్ ఎప్పుడు కొనుక్కుంటాంరా మనం అనుకుని ఇట్లా లోపలికి వెళ్ళా. ఇలాంటి ఆఫీస్ ఎప్పుడు కట్టించుకోవాలరా అని లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన ఆ టకీలా కలెక్షన్ ఉందన్నమాట. ఆ టకీలా కలెక్షన్తో చిన్న ఇండిపెండెంట్ ఫిలిం తీయచ్చు మనం. ఆయన నేను హార్మోనియంతో దుమ్ము దులుపుకుంటుంటే వీడు ఛాన్స్ ఇచ్చాడని చెప్పారు. అసలు అర్థం ఉందా సార్ అసలు దీంట్లో? అసలు ఎందుకు సార్ ఇలా చెప్తారు? అప్పటికి ఇప్పటికీ ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సాయి రాజేష్ వెళ్ళి అడిగింది, సాయి రాజేష్ దుమ్ము దులిపాను ఆయన ఏ సెన్స్లో చెప్పారంటే మెలడీస్ అడిగాను. సినిమాలో 7 పాటలు అంటే 7 పాటలు నాకు మెలడీస్ కావాలి సార్, మేము మిస్ అయిపోతున్నాము. దాదాపు మీరు ఈ 5-10 ఏళ్లలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక లవ్ స్టోరీకి అన్ని పాటలు మెలడీలు ఇవ్వలేదు మీరు, నాకు మెలడీలే కావాలి, వేరే పాట వద్దు అని ఆయన రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా ఇది. అంతేగాని సో ఆయన నేను మాట్లాడంటే పొరపాటు ఆ రోజు మాట్లాడించిన దానికి చాలామంది దానికి రీల్స్ వేసి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసి ఏవేవో పెట్టారు. అదంతా నిజం కాదు, నమ్మకండి అసలు. అండ్ ఈ పాట క్రెడిట్ మణి సార్తో పాటు ఇద్దరికి ఇవ్వాలి. ఒకటి అనంత్ శ్రీరామ్ అండ్ మా రవి, డైరెక్టర్ రవి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్కి ముందు లిరిక్ రాసి, పల్లవి రాసి, దాన్ని రవికి చెప్పి, రవి దాన్ని ఒక డిఫరెంట్ అప్రోచ్తో సార్ లిరిక్ అది పల్లవి ట్యూన్ చేశారు సార్. చరణం అంతా మళ్ళీ ట్యూన్కి లిరిక్ రాశారు. సో ఇది ఇలాంటి పాట చాలా గట్స్ ఉండాలి డైరెక్టర్కి తీసుకోవటానికి. కొన్ని పాటలు మణి సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఒకటి ఇన్స్టెంట్గా ఎక్కుతుంది, ఒక పాట నరాల్లోకి ఎక్కితే స్లోగా ఇంకా అది ఆ పాట చచ్చే వరకు మనతో నిలిచిపోతుందని. అలాంటి పాట ఈ పాట. ఇది నాకు తెలుసు చాలా ఇన్స్టెంట్గా మీ బుర్రలోకి ఎక్కకపోవచ్చు, కానీ స్లో పాయిజన్ ఒక్కసారి ఎక్కిన తర్వాత మణి సార్ క్లాసిక్స్లో టాప్ సాంగ్గా ఉంటుంది ఇది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట మిమ్మల్ని వదలదు. ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, సినిమా అంతా ఈ పాట ట్రావెల్ అవుతుంటుంది. చాలా గొప్ప పాటగా నిలిచిపోతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.
అండ్ నాకు కిరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్లో నేను చూస్తున్నప్పుడు, అంటే ఫుల్ సాంగ్ నేను చూపించలేకపోయాను అసలు. అంటే ఎక్కడ ఏ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మిస్ అయిపోతానని ఆ, ఆ, చాలా కంట్రోల్ చేసుకొని ఎటువంటి పరిస్థితిలో కిరణ్ బోరం గారి ఆయన పెర్ఫార్మెన్స్ రేంజ్ అనేది ఇప్పుడే చూపించొద్దు, సినిమా వచ్చిన వాళ్ళందరికీ అసలు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చాలా కష్టపడి కట్ చేయాల్సి వచ్చింది ఈ సాంగ్ సార్. ఐ థ్యాంక్ యూ, ఈ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు కాదు, ఈ పాత్రకి ఇంత గొప్ప ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరీ, నువ్వు ప్రాణం పెట్టావు ఈ సినిమాకి, అండ్ చూడగలుగుతున్నాను ఈ సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా రకాలుగా నీ చుట్టూ నడుస్తూ వెళ్తుంటుంది కదా. సో అంత మంచి పాత్రను నువ్వు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బయట వాళ్ళందరూ నేను తమిళ అమ్మాయిని తీసుకొచ్చాం అనుకుంటున్నారు, కానీ యా మన పద్మారావు నగర్ సికింద్రాబాద్ అమ్మాయి. తను మంచి సింగర్ కూడా, అప్పుడప్పుడు చరణం నుంచి పాట మొదలు పెడుతుంటుంది, అంటే నేను కూడా సింగర్ అని చెప్పటానికి. అండ్ థ్యాంక్ యూ. 100 కోట్లు కొట్టకపోయినా అందరం మనసులో గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.